ఇండస్ట్రియల్ ఛార్జెస్ చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ ఏ విధంగా న్యాయం చెప్తున్నాడు అడిగాం. పక్కనే ఉన్న టౌన్షిప్ పక్కనే ఉన్నటువంటి కోరమంపాలలో నివసించే కార్మికుడు ఎవడైతే ఉన్నాడో ఆడికి గవర్నమెంట్ అన్నది స్లాబుల రూపంలో 100 యూనిట్లు అయితే ఎంత 200 యూనిట్లు అయితే ఎంత అని చెప్పేసి వసూలు చేస్తా ఉంది. కానీ స్టీల్ ప్లాంట్ కి మాత్రం 8 రూపాయలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ నడుపుతాను కొంటున్నటువంటి కరెంటుని టౌన్షిప్ కి ఇచ్చేసి 8 రూపాయలు వసూలు చేస్తామని చెప్తా ఉంది మేనేజ్మెంట్. ఇది ఏ విధంగా సమర్థనీయం అని చెప్పి మనం అడగడం జరిగింది. అంతేకాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 5-6 రకాలుగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. టీపీపీలో జరుగుతూ ఉంది, సిపిపిలో జరుగుతూ ఉంది, జెట్స్ లో జరుగుతూ ఉంది, న్యూడో పవర్ జరుగుతూ ఉంది, సోలార్ పవర్ జరుగుతూ ఉంది. కాబట్టి లీస్ట్ గా తీసుకున్న సోలార్ పవర్ ఉన్నది 5 మెగావాట్స్, టౌన్షిప్ కి సంబంధించిన 3.5 మెగావాట్లు ఉపయోగిస్తున్నారు. సోలార్ పవర్ మొత్తం టౌన్షిప్ కి ఇవ్వండి, సోలార్ పవర్ ఇస్తే 2.5 రూపాయన్నర పడుతుంది. కాబట్టి ఆ రూపాయన్నర వసూలు చేయడానికి ప్రయత్నించమని చెప్పేసి మనం చెప్పాం. అది చేయట్లా మేనేజ్మెంట్. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే ఒక పక్క కోర్టులో పోరాడుతున్నాం, రెండో పక్క మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. రేపు 22వ తారీఖున వాయిదా ఉంది. మాకు కోర్టు పేరెస్ట్ ఇస్తా ఉంది. మీకు 40,000 50,000 జీతం ఉంది కదా, ₹10 అంటే కొంచెం పెంచుకొని అంటున్నాడు జడ్జి. అలాగే మేనేజ్మెంట్ చెప్తా ఉన్నాడు 8 రూపాయలు ఏంటో దేశంలో ఎక్కడ లేని విధంగా. కాబట్టి వాళ్ళతో కూర్చొని మాట్లాడి సెట్ చేసుకోమని చెప్తా ఉన్నాడు. కూర్చొని మాట్లాడుకోమని కోర్టు చెప్పినప్పుడు గుర్తింపు నన్ను బాధ్యత ఏంటి, కూర్చొని మాట్లాడుకోమంటున్నాడు. మేనేజ్మెంట్ పిలిచి మాట్లాడు, ఎక్కడో చర్చ చేయని చెప్పేసి గుర్తింపు చెప్పాలా. ఆ విషయం నేను చెప్పానంటే ఇంత అనుకున్నానంటారు మీరు. కాబట్టి అనుకోవడం కాదు, వాస్తవాలు అనేది కార్మికులు వివరిస్తున్నాం. పోరాటం ఐక్యంగానే జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు చేయవలసిన బాధ్యత అఖిల పక్షాన్ని పిలుస్తారా, వాళ్ళు మాట్లాడతారా? మేనేజ్మెంట్ మాట్లాడండి. కోర్టు పిటిషన్ లో ఉంది క్లియర్ గా. లాస్ట్ మాట్లాడారు, లాస్ట్ నోటీస్ ఇచ్చారు. సీఎండి తెలియదు ఆ విషయాలు, సీఎండి తెలుసు. కాబట్టి మనం మాట్లాడుకొని సెట్ చేసుకోవాలి, బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అప్పటి వరకు కూడా కట్ చేయకూడదని మనం చెప్పాం. మరి మేనేజ్మెంట్ ఏమాత్రం గౌరవం ఉన్నా సరే 22 వాయిదా ఉంది కదా, 22 వాయిదాకి వెళ్ళి కోర్టులో విషయం చెప్పిన తర్వాత కట్ చేయొచ్చు కదా. కానీ ఇంకా కట్ చేస్తా ఉంది. అంతేకాదు హెచ్ఆర్ఏ సమస్య, హెచ్ఆర్ఏ విషయం కూడా మనం చెప్పాం. హెచ్ఆర్ఏ అన్నది 12th అగ్రిమెంట్. ఇందాక రాజశేఖర్ గారు చెప్పారు ఏ స్టీల్ ప్లాంట్ లో కూడా హెచ్ఆర్ఏ అన్నది లేదని చెప్పేసి అన్నారు. వాస్తవం. కానీ మనం ఇక్కడ చేర్చుకున్నాం. రివైజ్డ్ బేసిక్ మీద 20% ఇచ్చేది సాధించుకున్నాం. సాధించుకున్న దాన్ని తీసేస్తానంటే ఏ విధంగా మనం ఊరుకుంటాం? ఊరుకునే ప్రసక్తి లేదు. మన సీఎండీ గారికి చెప్పాం. మీరు ఇన్ని చెప్తా ఉన్నారు. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అర్జెంట్ గా 2,000 కోట్లు కనుక లేకపోయినట్టయితే స్టీల్ ప్లాంట్ నడపలేమని చెప్తా ఉన్నారు. నిజంగా వాస్తవమే. 5 కోట్లు ఇచ్చినట్టయితే హెచ్ఆర్ఏ సరిపోద్ది. కార్మికుడికి ఆల్రెడీ ఇందాక మీరు అందరూ చెప్పినట్టు బోనస్ పోయింది, ఇంకోటి పోయింది, అన్ని పోయినాయి. కానీ కనీసం హెచ్ఆర్ఏ లేకపోతే ఏ విధంగా బతుకుతాడు? 2,000 కోట్లు 5 కోట్లు అన్నది ఎంత పర్సెంటేజ్ మీరు ఆలోచించని చెప్పాం. ఆయన ఏమన్నాడు, నా చేతులు కట్టేశారు, నేను పైన మాట్లాడాలన్నా. అయితే 2 రోజులు టైం ఇస్తున్నావు, 2 రోజుల తర్వాత వస్తా మాట్లాడని చెప్పి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా హెచ్ఆర్ఏ గానీ ఎలక్ట్రిసిటీ గానీ ఏది కార్మికుడు కట్ చేసినా సరే ఊరుకునే ప్రసక్తి లేదు. వాటిని తిరిగి తీసుకొచ్చుకునేంత వరకు మనం పోరాటం జరుగుతాం. అదేవిధంగా ఆయన అంటారు రోజులు డిఫర్ చేస్తున్నాం కదా, మొత్తం ఆపేయట్లేదు కదా అని చెప్పి అంటున్నాడు. డిఫర్ చేస్తున్నావా? అయితే 4 రోజులు ఇస్తావా, 3 రోజులు ఇస్తావా, ఏరియాస్ ఇస్తావా, ఎక్కడ స్పష్టం చెప్తావా అని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ ఇష్యూ ఉంది. ఈ ఇష్యూ మీద మొత్తం అఖిలపక్ష కార్మిక సంఘాలుగా వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. గతంలో అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల్లో పెద్ద ఎత్తున కార్మికవర్గం కొంచెం పాల్గొంది. కార్మికవర్గం ఎప్పుడైతే పాల్గొందో అప్పుడే విజయాన్ని సాధిస్తారు. యూనియన్ లీడర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో చేసేస్తే సాధించే పరిస్థితి ఉండదు. కాబట్టి యూనియన్ పిలుపులో మీరు అత్యధిక భాగస్వాములు అవ్వాలి. కాబట్టి ఈ హెచ్ఆర్ఏ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి పునరుద్ధరించే వరకు తప్పనిసరిగా పోరాడతామని చెప్పేసి మీరు అర్థం తెలియజేస్తా ఉన్నారు.